హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. లైక్ షేర్ కామెంట్ అయితే పెట్టండి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ నేను ప్రాసెస్ అయితే పెట్టేశాను, ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. సో పిల్లల హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి మార్నింగ్ అయితే నేను పులిహోర వండాను, వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి. సో ఇక్కడ నేను పులిహోర కలపడానికి అనుగుణంగా ఉండేంత బొగానని అయితే తీసుకున్నాను. దాంట్లో నేను 2 గంటలంత ఆయిల్ పోసి పల్లీలు, శనగపప్పు, రెడ్ మిర్చి అయితే వేసి బాగా వేయించుకున్నాను. తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. అంతా బాగా వేగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మొత్తం బ్రౌన్ కలర్ అయితే అవి రావాలి. తర్వాత అందులోకి కరివేపాకు, గ్రీన్ మిర్చి వేసాను. సో కరివేపాకు, గ్రీన్ మిర్చి వేసాక అవి కూడా బాగా వేగాలండి. సో ఇక్కడ నేను సాల్ట్ అయితే వేసానండి, 1.5 స్పూన్ అంత సాల్ట్ అయితే నేను వేసాను. అది స్కిప్ అయిపోయింది, నాకు తీయడం కుదరలేదు కొంచెం. సో దాని తర్వాత నేను ఇందులోకి అయితే హల్దీని కూడా 1 టేబుల్ స్పూన్ అంత వేస్తున్నాను, మంచి కలర్ వస్తుంది దాంతో. సో అది కూడా వేసాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనము. ఇందులోకి నేను ఇంగువ యాడ్ చేశానండి, ఇదే మన సీక్రెట్ అనమాట. కొంచెం ఇంగువ వేయడం వల్ల చాలా బాగా వస్తుంది, టేస్ట్ అయితే సూపర్ అనిపిస్తుంది మనకి. సో ఇంగువ మనకి ఇక్కడ బ్రెయిన్ పవర్ని కూడా పెంచుతుందండి. సో అందుకనే ఇలా పులిహోరలు చేసినప్పుడు అయితే నేను ఇంగువని స్కిప్ చేయను. సో అన్నీ బాగా వేగాయండి. సో ఇందులో నిమ్మరసం కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే పెట్టాను. సో తర్వాత అయితే నేను అన్నం అయితే వేసి కలిపేసాను అనమాట. ఇక్కడ చూసారా, అన్నం వండేసుకున్నాను. సో అన్నం అంతా కలిపేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చింది మనకు పులిహోర. సో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇదే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా. సో పిల్లల బాక్స్లోకి అయితే పెట్టేస్తాను, దీంతోనే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. మై ఫేవరెట్, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం, మా వారు కూడా చాలా బాగా తింటారు. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో యమ్మీ పులిహోర రెడీ.